2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత 11 సీట్లకు పరిమితమైన తర్వాత చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు బయటికి వచ్చి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతాంగ సమస్యలపై పోరాటానికి బయటికి వచ్చిన సందర్భంలోనే వైఎస్ఆర్సీపీ నేతలు ధైర్యంగా ముందుకు వచ్చి అప్పటి నుంచి తమ గళాన్ని వినిపించడం మొదలుపెట్టారు. అయితే విజయనగరం జిల్లాలో మాత్రం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా 11 సీట్లకు పరిమితమై ఓడిపోయినప్పటికీ అక్కడ వైసీపీ పట్టు ఏమాత్రం సడల్లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మండలిలో బొత్స సత్యనారాయణ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై పోరాడుతున్నారు. అదే క్రమంలో జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ జడ్పీ చైర్మన్ గా ఉంటూ భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉంటూ ఆయన మేనల్లుడు చిన్న శ్రీను కీలకంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీని నిత్యం ప్రజల్లో ఉండే విధంగా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఏమాత్రం పట్టు కోల్పోకుండా వైసీపీ జవసత్వాలను అలాగే కొనసాగించడంలో చిన్న శ్రీను కీలక పాత్ర పోషిస్తున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం. చిన్న శ్రీనును జిడ్పీ చైర్మన్ గా ఉంటూనే జిల్లా అధ్యక్షుడుగానే ఉంటూనే భీమిలి నియోజకవర్గ బాధ్యత అర్పించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భీమిలి నియోజకవర్గంలో చిన్న శ్రీను పర్యటిస్తూనే మరోవైపు ఆయన కూతురు సహస్రాను రంగంలోకి దించారు. సిరి సహస్ర నిత్యం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ చిన్న శ్రీను సోల్జర్స్ పేరుతో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అందరికీ అండదండగా ఉంటూ కార్యకర్తలకు భరోసానిస్తూ కీలక కార్యక్రమాల్లో పాల్గొంటూ వైసీపీని కీలకంగా నిలపడంలో సిరి సహస్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. చిన్న శ్రీను భీమిలి నుంచి పోటీ చేయబోతున్నారు. అదే సమయంలో విజయనగరంలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి సిరి సహస్ర కూడా పోటీ చేయబోతున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అందుకే సిరి సహస్ర తన తండ్రితో పాటు యాక్టివ్ గా తిరుగుతున్నారు. తన తండ్రితో పాటు ఇంటింటికి తిరిగి కార్యకర్తల అవసరాలను తెలుసుకొని వారికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. కష్టకాలంలో ఉన్న వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న శ్రీను సోల్జర్స్ పేరుతో సిరి సహస్ర చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. స్థానిక సంస్థల నుంచి అయినా సిరి సహస్ర రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు, లేదా 2029 అసెంబ్లీ ఎన్నికల నుంచి అయినా ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ప్రచారం. మరోవైపు బొత్స సత్యనారాయణ కూతురు కొడుకు కూడా రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయడానికి ఉత్సాహంగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన కొడుకు సందీప్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. కార్యకర్తలతో కలుపుగోలుపుగా వెళ్తున్నారు. డాక్టర్ గా ఉంటూనే కార్యకర్తలతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యకర్తలు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. మరోవైపు బొత్స కుమార్తె కూడా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నారు. ఆమె కూడా కీలక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఓవరాల్ గా బొత్స కుటుంబం నుంచి యువ వారసులు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. అందుకు తగ్గట్టుగా రాజకీయాల్లో యాక్టివ్ గా మారిపోయారు. రాజకీయాలు తమ భుజాన వేసుకొని తమ తండ్రుల వారసత్వాన్ని కొనసాగించేందుకు యువరక్తంతో ముందుకు నడుస్తున్నటువంటి వైనాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. విజయనగరం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా వైసీపీని బొత్స కుటుంబం బలోపేతం చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకు కారణం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ అరాచకాలను, అవినీతిని, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రశ్నిస్తూ పోరాడుతూ ప్రజల్లో నిత్యం ఉండే ప్రయత్నం చేస్తున్నారు అటు బొత్స సత్యనారాయణ, మరోవైపు అల్లుడు చిన్న శ్రీను. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ బలపడుతోంది. ఓవరాల్ గా విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ బలపడుతోంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల నాటికి గ్రాఫ్ పెంచుకుంటుంది. వచ్చే ఎన్నికల నాటికి మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే వైసీపీ దాటికి తెలుగుదేశం పార్టీ ఏమాత్రం తట్టుకోలేకపోతుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గాలి వీచిన సందర్భంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. కానీ ఇప్పుడు చిన్న శ్రీను, మరోవైపు బొత్స సత్యనారాయణ రాజకీయ చాణక్యం ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు చతికిలబడిపోతున్నారు. 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడంలో బొత్స కుటుంబం కీలక పాత్ర పోషించింది. అందులో చిన్న శ్రీను కీలక పాత్ర పోషించారు. క్షేత్రస్థాయి రాజకీయాల్లో చాలా కీలకంగా చిన్న శ్రీను వ్యవహరిస్తున్నారు. బొత్స సత్యనారాయణ రాష్ట్ర రాజకీయాలను చూసుకుంటున్నటువంటి క్రమంలో స్థానిక రాజకీయాలను, జిల్లా రాజకీయాలను చిన్న శ్రీను చూసుకుంటూ వైఎస్ఆర్సీపీ పట్టు ఏమాత్రం కోల్పోకుండా చూడడంలో యాక్టివ్ గా ఉన్నారు. సఫలీకృతమయ్యారు. 2024 ఎన్నికలు ఓటమి తర్వాత కూడా ఆ షాక్ నుంచి తట్టుకొని పార్టీని ఈ స్థాయిలో నిలబెట్టగలిగారంటే అది బొత్స కుటుంబం, అందులోనూ చిన్న శ్రీను వల్ల, వారి యాక్టివ్ గా ఉండడం వల్ల సాధ్యమైనటువంటి అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.